వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. దేవుడు మనుష్యులకు అనుగ్రహించే సమస్తము కూడా ఉచితం. సకల ప్రకృతిలో దేవుని వలన మనిషి అనుభవిస్తున్నదంతా కూడా ఉచితం. ఎప్పటి నుంచో ఉచితం, ఇప్పటికీ ఉచితం, ఎప్పటికైనా ఉచితం. మానవుల ఎడల దేవునికున్న ప్రేమ అద్భుతమైనది. ఈ విషయాలను గూర్చి ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని జ్ఞానమును మనం నేర్చుకుందాం. సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేయుచున్నాను. దేవుని ప్రేమను బట్టి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, పరలోకమందున్న దేవుని యొక్క అనుగ్రహము మనుష్యులకు ఎల్లప్పుడూ ఉచితముగానే అందజేయబడుచున్నది. శరీరమందు మనం బ్రతుకుచున్నటువంటి బ్రతుకులో తల్లి గర్భం నుండి మనం బయటకు వచ్చింది మొదలుకొని మరలా ఈ శరీరమును విడిచిపెట్టి, ఈ భూమిని విడిచిపెట్టి, ఈ లోకమునే విడిచిపెట్టి వెళ్ళేంత వరకు ఈ సమస్త ప్రకృతిలో దేవుడు అనుగ్రహించిన సమస్తము కూడా ఉచితం. మనుషుల ఎడల దేవుడు తన ప్రేమను చాలా గొప్పగా ఘనమైనటువంటి స్థాయిలో వెల్లడి చేయుచున్నాడు. దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడుతున్నటువంటి ప్రతిదానిని కూడా మీరు చూడగలిగితే అదంతా కూడా సర్వశ్రేష్టమైనది మరియు అందరికీ ఉచితముగా అనుగ్రహింపబడుచున్నది. అది ప్రకృతిలో వెలుగైనా, వేడిమి అయినా, అది వర్షమైనా, చలైనా, మంచైనా, భూమి యొక్క ఫలమైనా, ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని వలన మనుష్యులకు అనుగ్రహింపబడుతున్నటువంటి ప్రతిదీ కూడా ఉచితముగా అనుగ్రహింపబడుతున్నది. శరీరాలకు కావలసిన వాటిని దేవుడు ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. ఆత్మకు కావలసినటువంటి రక్షణను కూడా దేవుడు ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. ఈ సకల సృష్టిలో మన శరీరమునకు దేవుడు అన్నింటినీ ఉచితముగానే దయచేయుచున్నాడు. అయితే ఆత్మకు రక్షణను కూడా దేవుడు ఉచితముగానే దయచేయుచున్నాడు. శరీరమునకు కావలసినవి ఉచితముగా ఇచ్చుటలో దేవుడు మనుష్యుల మీద ప్రేమను చూపిస్తున్నాడు. ఆత్మకు కావలసిన మహారక్షణను దయచేయుటలో, దానిని కూడా ఉచితముగా అనుగ్రహించుటలో దేవుడు మానవుల ఎడల మహాప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము సాక్షిగా మనుషులందరికీ దేవుడు తెలియజేస్తున్నాడు. మనుష్య ఆత్మలను రక్షించుటకు ఈ ప్రకృతిలో ఏ పదార్థం వలన చేతకాదు, ఏ మనిషి వలన సాధ్యం కాదు. మానవ ఆత్మలను రక్షించాలంటే దేవుని కుమారుడు భూమి మీద శరీరధారిగా బ్రతికి ఆయన రక్తము చిందించి మన పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేసి దేవునికి ఒక సజీవ యాగముగా తన శరీరమును సమర్పించుకొనుట చేత మనుషులందరికీ రక్షణను చేరువ చేశాడు. ఆ రక్షణను ఎవరైతే కోరుకుంటారో వారికి దేవుడు ఉచితముగానే అనుగ్రహిస్తున్నాడు తప్ప విలువైన రక్షణను దేవుడు వెల చెల్లించి పొందమనలేదు. దానికి దేవుడు ఒక ఖరీదును నిర్ణయించలేదు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు దయచేసినటువంటి రక్షణ మనుషులకు ఉచితముగా అనుగ్రహింపబడుచున్నది. ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం కూడా దేవుని వలన ఉచితముగా ఎలాగూ అనుగ్రహింపబడుచున్నదో
క్రీస్తు యేసులో రక్షణ కూడా మనుషులందరికీ ఉచితముగానే అనుగ్రహింపబడుచున్నది. ఈరోజు రక్షణలో ప్రవేశిస్తున్నటువంటి మనం అందరం కూడా, రక్షణ పొందటానికి సిద్ధపడుతున్నటువంటి మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మన జీవితాలను దేవునికి సమర్పించుకున్నటువంటి మనం అందరం కూడా ఏమైనా పైకం చెల్లించి దేవుని యొద్ద నుండి రక్షణను మనం పొందుతున్నామా? లేదు. దేవుడు మనకు ఉచితముగానే రక్షణను దయచేస్తున్నాడు. రక్షణలో ప్రవేశించుటకు పైకం లేదు. రక్షణను పొందేంత వరకు కూడా దేవుడు ఎక్కడా కూడా మన యొద్ద రక్షణకు వెలను నిర్ణయించి దేవుడు పైకమును వసూలు చేయాలనుకోలేదు. ఎందుకంటే దేవుడు దయచేసే రక్షణ ఉచితమైనది. సువార్త ప్రకటన ద్వారా మనుషులకు ప్రకటింపబడుచున్నటువంటి ఈ రక్షణ ఉచితమైనది. చక్కగా మీరు ఆలోచన చేయాలి. ఈ లోకంలో ఏదైనా విలువైనది ఉచితముగా మనకు అనుగ్రహింపబడుచున్నదా? విలువ లేని దానికి కూడా ఈరోజు వెలను నిర్ణయించి దానిని కొనుక్కోమంటున్నారు. పనికి మాలిన వాటిని కూడా, నిష్ప్రయోజనమైన వాటిని కూడా, మనకు హాని చేసే వాటిని కూడా ఈరోజు ఒక ఖరీదు నిర్ణయించి వాటిని కొనుక్కోమంటున్నారు. అయితే విలువైనటువంటి రక్షణను మాత్రం దేవుడు సర్వ మానవాళికి ఉచితముగానే దయచేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులను సువార్త ప్రకటన నిమిత్తము పంపిస్తూ వారికి తెలియజేసినటువంటి మాటలను ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడాలి. అక్కడ ఈ ప్రస్తావన వచ్చింది. మీరు ఎంతో విలువైనటువంటి దేవుని మార్గమును, దేవుని సత్యమును, దేవుని సువార్తను ప్రకటన చేయటానికి వెళ్తున్నారు. సువార్త ప్రకటన ద్వారా అగ్నిలో నుండి ఆత్మలను రక్షించుటకు మీరు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో దేవుని యొక్క సువార్త ప్రకటనను మీరు వ్యాపారంగా మలుచుకోవద్దు. ఎవరి యొద్ద కూడా మీరు దీని నిమిత్తము పైకము తీసుకొనవద్దు. అంటే మీరు సువార్తను ప్రకటించినందుకు, దేవుని కార్యములను వారి మధ్య జరిగించినందుకు, దానికి మీరు ఖరీదును నిర్ణయించి వారి దగ్గర పైకం పుచ్చుకోవద్దని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియజేసినటువంటి మాటలను ఈ సందర్భంలో మీరు చూడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వాక్యం నుండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాన్ని మీరు చూడండి. వెలుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను సువార్త ప్రకటన నిమిత్తం పంపిస్తూ ముందుగా చేస్తున్నటువంటి సూచనలను జాగ్రత్తగా మీరు గమనించండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. దేవుని రాజ్య సువార్తను చేరువ చేయండి. మీరు దేవుని వాక్యమును ప్రకటిస్తూ రోగులను స్వస్థపరచండి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని కూడా లేపండి. ఈ అద్భుతాలను, మహత్కార్యాలను, సూచక క్రియలను జరిగిస్తూ వీటి నిమిత్తము ఎవరి దగ్గర కూడా పైకము పుచ్చుకొనవద్దు. దేవుని వాక్య ప్రకటన ఉచితము అంటున్నారు ఆయన. దేవుని మహాజ్ఞానమును మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. అలాగని మీరు దేవుని వాక్యమును పొందినప్పుడు ఏమైనా పైకం చెల్లించారా? మీరు రక్షణలో ప్రవేశించటానికి, రక్షణను అందుకుని నిమిత్తము, ఈ ప్రయాణంలోనికి మీరు వచ్చు నిమిత్తము, ప్రవేశము కొరకు మీరు ఎవరికైనా ఏనాడైనా పైకమును చెల్లించారా? దేవుడు ఎవరి దగ్గర కూడా ఆయన అనుగ్రహించిన రక్షణకు పైకము తీసుకోవాలనుకోలేదు. దేవుడు ఉచితముగా అనుగ్రహించాడు. అందుకే మీరు ఆలోచన చేయండి, మిమ్మును గూర్చి మీరు ఆలోచన చేయండి, సర్వజనుల కొరకు మీరు ఆలోచన చేయండి. ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు ఎవరి దగ్గర కూడా రక్షణ నిమిత్తము పైకము తీసుకోవటం లేదు.
నేను రక్షణలో ప్రవేశించటానికి నేను ఎవరికీ పైకి వేయలేదు. అలాగే దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఎవరి దగ్గర కూడా ఈ వాక్యం వింటున్నందుకు నీవు నాకు ఇంత ధర చెల్లించాలని ఎవరి దగ్గర పైకము కూడా తీసుకునటలేదు. దేవుని సేవార్థమై దేవుని సేవను ముందుకు నడిపించుట కొరకు దేవునికి అర్పణ ఇచ్చేవారి దగ్గర ఆ అర్పణలు తీసుకుని దేవుని సేవను ముందుకు జరిగించాలే తప్ప, ఇదిగో నేను వాక్యం చెబుతున్నందుకు నాకింత ఫీజు ఖర్చు అవుతుంది కనుక ఆ ఫీజు నీవు చెల్లిస్తే తప్ప నేను నీకు వాక్యం చెప్పలేను అనేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు. ప్రభువు ముందుగా తెలియజేశారు, మీరు ఉచితముగా పొందితిరి, మీరు ఉచితముగానే ఇయ్యాలి. ఎప్పటి వరకు? ఎన్నాళ్ళ వరకు? ఇలా ఎన్నాళ్ళ వరకైనా సరే ఈ భూమి మీద సువార్త ప్రకటన అనేది జరుగుచున్నంత కాలము కూడా ఉచితముగానే ప్రకటింపబడాలి, ఉచితముగానే మనుషులు రక్షణలోనికి ప్రవేశించాలి. కానీ ఈరోజు అనేక మంది ఈ విషయంలో పొరపాటు పడుతున్నారు, తప్పుడు ఆలోచనలతో ఉన్నారు. మా పోషణ ఎలా? మేము ఇంత కష్టపడుతున్నందుకు మాకు ధనాన్ని ఇవ్వరా? మేము ఒక ప్రసంగం చేయాలంటే ఎంత ఖరీదవుతుంది? మేము ఒక 3 రోజుల పాటు 4 రోజుల పాటు మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పాలంటే ఎంత ఫీజు చెల్లించాలనేటువంటి నియమ నిబంధనలు ముందుగానే వారు జారీ చేస్తున్నారు. ప్రియులారా, ఇటువంటి భావన తప్పు. వాక్య విరుద్ధముగా ఈరోజు అనేక మంది ఈ విషయంలో తప్పుగా ఆలోచన చేస్తున్నారు. అందుచేత ఈ పాఠమును మీ అందరూ తెలుసుకోవాలి. దేవుని వాక్య ప్రకటన ఎప్పుడూ కూడా ఉచితమే. దేవుని వాక్యమును ఉచితముగా పొందుతున్నారు. దేవుని వాక్యమును ఉచితముగానే అందరికీ అందచేయాలి. పరలోక రాజ్య మర్మములను గూర్చి, ప్రభువు యొక్క సువార్తను గూర్చి, దేవుని రాజ్యమును అనేక మందికి ప్రకటన చేసేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా ఉచితముగా జరగవలసినదే. అయితే ఈ ప్రక్రియలో ఎన్నో ఖర్చులు మనకు ఎదురుపడుతూ ఉంటాయి. దేవుని వాక్యమును ముందుకు జరిగించుటలో, దేవుని వాక్యమును అనేకులకు ప్రకటించుట కొరకు అనేకమైనటువంటి ఖర్చులు మనం పెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చుల నిమిత్తము సువార్త సేవలో పాలిభాగస్తులుగా ఉండి, సహకారులుగా ఉండి అనేక మంది వారి అర్పణలు చెల్లిస్తారు. కానీ దేవుని వాక్యము నేర్చుకున్నట్టుకైతే మాత్రం ఎవరి దగ్గర కూడా ఫీజు తీసుకోవలసిన అవసరం లేదు, పైకమును వారు చెల్లించవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పటికీ ఉచితము. పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడినటువంటి మరొక సందర్భంలో అద్భుతమైనటువంటి మాటలను మీరు చూడండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసునందలి విమోచనము. నిజంగా ఈరోజు జైల్లో బంధింపబడిన వారిని మనం చూస్తూ ఉంటాం. ఆ జైల్లో బంధింపబడిన వారికి బెయిల్ ఇవ్వాలనుకోండి, ఆ బెయిల్కి ఖర్చు అవుతుంది కదా. ఒక లాయర్ని నియమించుకోవాలి. ఆ లాయర్ ద్వారా ఒక బెయిల్ మనం అక్కడ తయారు చేసుకుని ఆ జైలర్కి ఆ బెయిల్ ఇచ్చి ఒక ఖైదీని మనం విడిపించాలంటే కనుక, ఒక పూచీకత్తు మీద విడిపించాలంటే కనుక ధనం ఖర్చు చేయాలా? అవసరం లేదా? ఖచ్చితంగా ధనాన్ని ఖర్చు చేయాలి. ఇంత ధనాన్ని వారి దగ్గర డిపాజిట్ చేయాలి. ఒక బెయిల్ తీసుకోవాలంటే వారు చేసినటువంటి నేరాన్ని బట్టి మరలా ఆ బెయిల్ అమౌంట్ మారుతూ ఉంటుంది. అది పెద్ద నేరం అనుకోండి, బెయిల్ అమౌంట్ మారుతుంది. బెయిల్ అమౌంట్ ఎక్కువగా ఇవ్వాలి. చేసిన నేరం చిన్నదైతే చిన్న మొత్తంతో సరిపోతుంది. కానీ చేసిన నేరం పెద్దదైతే పెద్ద మొత్తంలో అక్కడ డిపాజిట్ చేయాలి. ఒక్కొక్కసారి ఎంత ధనాన్ని వెచ్చించినా కానీ జడ్జి గారు, ఆ న్యాయమూర్తి బెయిల్ నిరాకరిస్తూ ఉంటారు. బెయిల్ నిరాకరణ అనేటువంటి పదాలు కూడా మనం వింటూ ఉంటాం. క్రీస్తు యేసునందలి విమోచనము. అపవాది యొక్క బంధకములలో నుండి, పాపమనే చెరలో నుండి దేవుడు మనలను విడిపిస్తున్నాడు. క్రీస్తు యేసు ప్రభువు ద్వారా మనలను విడిపిస్తున్నాడు. ఈ బంధకములలో నుండి క్రీస్తు యేసు ద్వారా దేవుడు విమోచనమును దయచేస్తున్నాడు. ఇదంతా కూడా కేవలము దేవుని కృపచేత మాత్రమే మనకు అనుగ్రహింపబడింది.
ఇది ఉచితముగా మనం పొందుచున్నాము. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. దేవుడు మనకు దయచేసినటువంటి ఈ విమోచనము, క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ విమోచనము, దేవుని వాక్య ప్రకటన ద్వారా మనము తెలుసుకున్నటువంటి ఈ సంగతులు, ఈ దేవుని మహాజ్ఞానము, ఇదంతా కూడా దేవుడు మనకు ఆయన కృపచేత ఎలా అనుగ్రహించాడు? ఉచితముగా అనుగ్రహించాడు. ధరను నిర్ణయిస్తే అసలు మనం ఆ ధర చెల్లించగలమా? పాప బంధకములలో నుండి దేవుడు మనలను విడిపించటానికి, క్రీస్తు యేసు ద్వారా విమోచనమును అనుగ్రహించటానికి దేవుడు ఒక ధర నిర్ణయిస్తే ఆ ధరను మనం చెల్లించగలమా? మన జీవితకాలం అంతా కష్టపడినా కానీ ఆ ధరను మనం చెల్లించగలమా? లేదు. కనుక దేవుడు క్రీస్తు యేసునందలి ఈ విమోచనమును మనుషులందరికీ కూడా ఇందులో ఎటువంటి తారతమ్యాలు లేవు. ఇదిగో ఈ వర్గం ప్రజలకు నేను ఉచితంగా అనుగ్రహిస్తున్నాను, ఆ వర్గం ప్రజలకు అది ఇంత ధర చెల్లించేవారు దానిని పొందవలసి ఉంటుంది అని దేవుడు ఎక్కడా కూడా నియమాలను, నిబంధనలను విధించలేదు. ప్రతి మనిషికి కూడా ఎవరైతే దేవుని రక్షణను పొందాలనుకుంటున్నారో అలాంటి వారిలో ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు యేసు ద్వారా దేవుడు విమోచనమును ఉచితముగానే అనుగ్రహిస్తున్నాడు. మరి ఎందరూ ఉచితముగా దేవుని వలన అనుగ్రహింపబడుతున్నటువంటి ఈ విమోచనము ద్వారా విడిపింపబడుతున్నారు? పాప బంధకముల నుండి ఎంతమంది విడిపింపబడుతున్నారు? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. దేవుడు ఉచితముగా అనుగ్రహించుచున్నప్పుడు ఎంత విలువైన రక్షణను మీరు కోల్పోతే ఇక మిమ్మును మీరే మోసగించుకున్నట్టు. ఆ తర్వాత మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది. దేవుని వాక్యమును ప్రకటించేవారు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విమోచనమును పొందినవారు, రక్షణ పొందుటకు సిద్ధపడుతూ రక్షణ మార్గంలో కొనసాగుతున్నవారు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడాలి. వారు సువార్త ప్రకటనను ముందుకు కొనసాగించుచున్నప్పుడు దేవుని వాక్యమును ప్రకటించినందుకు వారు ఎవరి దగ్గర కూడా పైకము తీసుకోకూడదు. ఇదిగో నేను దేవుని వాక్యం ప్రకటించడానికి ఎంత కష్టపడుతున్నాను కనుక నాకు మీరు ఫీజు చెల్లించండి, నాకు ఇంత ధనాన్ని ఇవ్వండి అని ఎవరి దగ్గర కూడా ధనాన్ని తీసుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఉచితముగా మీరు పొందితిరి, ఉచితముగా అనేకులకు అందించండి అని దేవుడు ఈ బృహత్తరమైనటువంటి ప్రణాళికను రచించాడు. ఇది ఎన్నో తరాలుగా నెరవేరుచూ వచ్చుచున్నది. నిజముగా స్వచ్ఛమైన సువార్త అయితే మనకు ఉచితముగానే అందుతుంది. స్వచ్ఛమైన సత్య సంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో నుండి వచ్చినటువంటి సువార్త అయితే మనకు అది ఎప్పుడూ కూడా ఉచితముగానే అందింపబడుతుంది. అలా ఉచితముగా విలువైన రక్షణను పొందినటువంటి మనము అనేకులకు ఆ రక్షణను పరిచయం చేస్తూ ముందుకు కొనసాగాలి. క్రీస్తు యేసు ద్వారా దేవుడు తన కృపచేత ఈ విమోచనమును ఉచితముగా అనుగ్రహించాడు. అలాగే వ్రాయబడినటువంటి మరో సందర్భంలో చక్కని మాటలను మీరు చూడండి. ప్రకటన గ్రంథము చిట్ట చివరి పుస్తకం, చిట్ట చివరి అధ్యాయం కూడా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వాక్యం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మీరు గ్రహించాలి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. సర్వలోకమునకు దేవుని యొక్క వాక్య ప్రకటన ఈరోజు జరుగుచున్నది. పరిశుద్ధాత్మ నడిపింపుతో పెండ్లి కుమార్తె అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సంఘము. దేవుని సంఘము అంటే దేవుని పిల్లల సమూహము. వీరు దేవుని వాక్యమును అనేకులకు ప్రకటిస్తున్నారు. దేవుని ఆత్మ నడిపింపుతో వీరు దేవుని వాక్యమును అనేకులకు ప్రకటిస్తున్నారు. కనుక ఆత్మయు పెండ్లి కుమార్తెయు దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క జనులుగా, దేవుని యొక్క సమూహముగా ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మను కలిగి ఆ ఆత్మ నడిపింపుతో అనేకులకు సత్య సువార్తను ప్రకటిస్తున్నారు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు
దేవుని వాక్యమును ప్రకటిస్తున్నారు. రమ్ము అని తెలియజేస్తున్నారు. రక్షణలో ప్రవేశించు అని తెలియజేస్తున్నారు. ఆ రక్షణను పొందుటకు ఈ మార్గంలో ప్రవేశించు, నడుచుకో, క్రీస్తు యేసును ధరించుకొని పరలోకాన్ని చేరుటకు ఈ బ్రతుకులో నీవు చక్కని నిర్ణయాలు తీసుకో అని ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని ప్రకటన చేయుచున్నారు. వినువాడు కూడా, ఆ ప్రకటనలను వినేవాడు కూడా రక్షణలో ప్రవేశించి రమ్ము అని చెప్పాలి. మిగిలిన వారికి చేయినందించాలి. అనేకులకు దేవుని జ్ఞానమును పరిచయం చేయాలి. సత్య సువార్తను వినేవారు కూడా అనేకులకు ప్రకటించాలి. వినువారు కూడా రమ్ము అని చెప్పవలను. ప్రతి ఒక్కరికి కూడా ప్రవేశము ఇక్కడ ప్రకటింపబడింది. దేవుని వాక్యము అనేకులను దేవుని రాజ్యములోనికి ఆహ్వానించుచున్నది. రక్షణ మార్గములోనికి ప్రవేశించమని కోరుచున్నది. ప్రవేశమునకు ఏమైనా రుసుముందా? దేవుని వాక్యమును అంగీకరించి రక్షణలో ప్రవేశించటానికి ఏమైనా రుసుముందా? దప్పిగొనిన వారిని రానిమ్ము, జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అంటే ప్రవేశమునకు రుసుమేమీ లేదు. రక్షణను పొందేంత వరకు కూడా ఎక్కడా కూడా ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరత లేదు. మరి దేవుని కొరకు అర్పణలు ఇవ్వాలి, దేవుని సువార్త సేవలో మన చేయూతను అందించాలి అంటే అవన్నీ కూడా మన ఇష్టపూర్వకంగా దేవుని కొరకు మనం ఇచ్చుచున్నటువంటి అర్పణలు మాత్రమే తప్ప దేవుడు నిర్ణయించిన వెలను మాత్రం మనం చెల్లించటం లేదు. అందుకే దేవుడు ప్రతి చోట కూడా స్వేచ్ఛార్పణ అన్నాడు. మీరు దేవుని కొరకు ఇచ్చేది ఎలా ఉండాలి? హృదయపూర్వకమైనదై, స్వేచ్ఛతో కూడినదై, దేవుని పనిని జరిగించుటకు నేను ఇచ్చుచున్నానే తప్ప దేవుడు నిర్ణయించినటువంటి వెలను నేను చెల్లించటం లేదనేటువంటి భావన ఎప్పుడైనా సరే మనం దేవుని కొరకు ఏదైనా ఇచ్చినప్పుడు మనలో ఉండాలి. దేవుడు వెలను నిర్ణయిస్తే ఆ వెలను మనం చెల్లిస్తున్నామా? లేదు. మన ఇష్టపూర్వకముగా, ఒక కానుకగా, ఒక అర్పణగా, తండ్రి నీ సేవను జరిగించుటకు, మనుష్య ఆత్మలను రక్షించుటకే కదా, దేవుని యొక్క వాక్య ప్రకటన కొరకే కదా ఈ యొక్క అర్పణంతా వినియోగింపబడాలి అనేటువంటి గొప్ప మనస్సుతో దేవుని పిల్లలముగా దేవుని సేవార్థమై మనం ఇచ్చుచున్నామే తప్ప దేవుడు నిర్ణయించినటువంటి వెలను మాత్రం మనం చెల్లించటం లేదనేటువంటి విషయం మనం జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని తెలియజేస్తున్నారు. వినువాడు కూడా రమ్ము అని తెలియచేయాలి. ప్రజలందరికీ ఆహ్వానమును తెలపాలి. రక్షణలో ప్రవేశించటానికి ప్రజలందరికీ ప్రకటనలు బయలు వెళ్ళాలి. రక్షణలో ప్రవేశించుటకు ఎటువంటి రుసుము లేదు, సమస్తం ఉచితం అంటున్నాడు దేవుడు. దప్పిగొని ఉన్నారు చాలామంది. దేవుని వాక్యము లేక, దేవుని జ్ఞానము తెలియక, ఈ బ్రతుకులో వారికి పరమార్థమే తెలియక, దేవుని గూర్చినటువంటి పూర్తి వివరములు వారికి తెలియక, వారి ఆత్మను కాపాడుకొనుట ఎలాగో వారికి తెలియక దప్పికతో ఉన్నారు. వారికి కావలసినది ఏమిటి? జీవజలములు. గిన్నెడు చన్నీళ్ళైతే శరీర సంబంధమైనటువంటి దప్పికను తీరుస్తాయి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దప్పికను తీర్చాలంటే, ఆత్మజ్ఞానమును పొంది దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అంటే గనుక, మన పాపములన్నీ క్షమింపబడి ప్రాయశ్చిత్తమును పొందిన వారమై ప్రభువు యొక్క రక్షణలో మనం అంగీకరింపబడాలంటే గనుక జీవజలముల యొక్క అవసరత ఉన్నది. జీవజలములు అనగా దేవుని వాక్య సారాంశము. ఈ సారాంశమును, దేవుని యొక్క మనస్సును, దేవుని ఆత్మజ్ఞానమును మీరు ఉచితముగా అందించండి. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఇది చాలా ప్రాథమికమైనటువంటి సూత్రం, చాలా ప్రాముఖ్యమైనటువంటి సూత్రం. ఎప్పటికీ మర్చిపోకూడదు. ఉచితముగా పొందితిమి, ఉచితముగానే ఇవ్వాలి. దేవుని వాక్యము ఏనాటికైనా సరే ఉచితము అనేటువంటి దేవుని మాటను మనం స్థిరపరిచేవారముగా ఉండాలి తప్ప ఆ మాటను ఉల్లంఘించేవారముగా మనం ఉండకూడదు. ఏదో కొద్ది పైసలకు ఆశపడి, ఏదో మనం జేబు నింపుకోవటానికి, తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి రంగునోట్ల కొరకు మనం ఆశపడి దేవుని వాక్యాన్ని ఉల్లంఘించేవారముగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఇంకనూ గొప్పగా నిలబెట్టేవారముగా మనం ఉండాలి. దేవుని వాక్య ప్రకటనకైతే ఏమాత్రం మనం ఫీజు తీసుకోకూడదు, రుసుమును తీసుకోకూడదు. దేవుని వాక్య ప్రకటన ఉచితం. నేను ఉచితముగా పొందితని, మీరు కూడా ఉచితముగానే పొందాలి. మీరు అనేకులకు ఉచితముగానే ఇవ్వాలి. అందుకే ఆత్మయు పెండ్లి కుమార్తెయు
దేవుని సంఘములోనికి, దేవుని రాజ్యములోనికి, దేవుని సమూహములోనికి మనుష్యులను ఆహ్వానిస్తూ, వినువారు కూడా అనేక మందిని ఆహ్వానించాలని తెలియజేస్తూ, దప్పిగొనిన ప్రతి ఒక్కరికి జీవజలములను ఉచితముగానే ఇవ్వాలని ప్రకటించుచున్నటువంటి ఈ దేవుని మాటలను మీరు విని దేవుని ఆలోచన ప్రకారం మీరు నడుచుకోవాలి. అపవాది అయినవాడు ఎంతోమందిని మోసగించాడు. ధనాపేక్ష పేరిట అనేక మందిని ఆ ఉచ్చులో బిగించి దేవుని వాక్యమును ప్రకటించినందుకు కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు మీరు తీసుకోవచ్చు అనేటువంటి భావనను వారిలో పుట్టించాడు. వారు ఆ తప్పుడు భావన చేత మరులు కొల్పబడిన వారై అదే ప్రవర్తనలో ఉండి మిగిలిన వారికి కూడా అదే మాదిరిని చూపించారు. ఈరోజు అనేక మంది ఆ ఉచ్చులో బిగింపబడ్డారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరైతే దేవుని జ్ఞానము స్పష్టముగా తెలియజేయుచున్నది గనుక దేవుని వాక్యానుసారముగా ఆలోచన చేస్తూ మీరు ఉచితముగా పొందితిరి. మీరు ఉచితముగా అనేకులకు దేవుని వాక్యమును ప్రకటించేవారుగా ఉండాలి. మీ చేతనైనంత మట్టుకు మీ సహాయాన్ని దేవుని సేవార్థమై వినియోగిస్తూ ఉండాలి తప్ప దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నందుకు నాకేమిటి లాభం అనుకునేటువంటి ఆ దుర్బుద్ధి మీలో పుట్టిందా, పరలోకమందు మీకు ఫలము కలగదు. పరలోకమందు దేవుని దగ్గర నుండి మీకు జీతము దొరకదు. కనుక అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదు. దేవుని యొద్ద మనకు జీతము సిద్ధపరచబడి ఉన్నది. భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు చేసిన పనికి ఇదిగో ప్రతిఫలమని దేవుని చేతిలో నుండి మనం బహుమానాన్ని అందుకోవాలి. అంతటి గొప్ప స్థితిలోనికి మనం వెళ్ళాలంటే ఇదిగో దేవుని మాటను మనం గౌరవించాలి. ఉచితముగా మీరు పొందితిరి, ఉచితముగానే అందరికీ అందించండి అనేటువంటి దేవుని మాటను మనం పాటించాలి. దేవుని చిత్తమును ఎరిగిన వారై ఇక మీదట మీ ప్రవర్తన అంతటిని దేవుని వాక్యానుసారముగా మలుచుకున్న వారై ప్రభువు రాకడకు మీరందరూ గొప్పగా సిద్ధపడాలని దేవుని జ్ఞానమును బట్టి కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు దయచేసినటువంటి ఈ చక్కని వాక్యపు జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మీ మాటలను కేవలము వినుట మాత్రమే కాకుండా ఆ మాటల ప్రకారము ప్రవర్తిస్తూ వారి బ్రతుకులను మీ వాక్యపు వెలుగులో నడిపించుకొనగలుగుటకు మీ బిడ్డలందరికీ మీ కృపను సహాయముగా దయచేయండి. నాయనా, మీరు ఉచితముగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విమోచనమును అనుగ్రహించి రక్షణలో ప్రవేశింపజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయనా, మీరు ధరను నిర్ణయిస్తే మా జీవితమంతా ఫలంగా పెట్టిన ఆ ధరను మేము చెల్లించలేము. ఉచితముగా మీరు రక్షణ భాగ్యమును కల్పించారు. ఉచితముగా అనేకులకు ఈ మహాజ్ఞానమును అందిస్తూ మీ సేవార్థమై బ్రతకగలుగుటకు మా అందరికీ మీ కృపను విస్తరింప చేయండి తండ్రి. ఈ మనస్సును, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మేము చిరకాలము కలిగి ఉండగలుగుటకు మీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ఫలము తీసుకుని రాగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మా తండ్రి, అపవాది యొక్క పన్నాగములన్నిటినీ ఎరిగిన వారమై, వాడి తంత్రములన్నిటినీ తెలుసుకున్న వారమై, వాడితో యుక్తిగా తండ్రి మేము యుద్ధం చేయగలుగుటకు, వాడిని ఓడించగలుగుటకు శక్తి సామర్థ్యములను మాకు దయచేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్
8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.